ఏప్రిల్ కేసీఆర్ గారు ఏదైతుందో వీళ్ళ జగిత్యాల సభ కేవలం ఉత్తర తెలంగాణకు సంబంధించే కాదు, యావత్ తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్చూచిగా భవిష్యత్తు పునర్నిర్మాణానికి తోడ్పడాలి, పునర్నిర్మాణ తోడ్పడే భావనతో ఏదైతుందో వారు ఆవేదనతో అసలు రాష్ట్రం ఏమవుతుంది, భవిష్యత్తు ఏం కావాలి, దీన్ని ఏ విధంగా మనం నిర్మాణం చేసుకోవాలి, పునర్నిర్మాణం చేయాలనేటువంటి ఒక సంకల్పంతో జగిత్యాల సభ ఏర్పాటు చేస్తే రేవంత్ రెడ్డి గారు నిద్ర లేచినట్టు నటన, నిద్ర లేచినట్టు. ఓ 2 ఏళ్ళు నిద్రపోయిండమ్మా, 2 ఏళ్ళు నిద్రపోయిండు. ఇవాళ ఎల్లినో ప్రభావం చెప్పారు, కరువు వస్తుందని చెప్పి పత్రికలో మనం గమనిస్తున్నాం. ఎల్లినో ప్రభావం చెప్పాలి. ఆ ఎల్లినో ప్రభావంతో కరువు ఇచ్చినట్టయితే ఇలా రాష్ట్ర ప్రజలు ఈ రేవంత్ రెడ్డి గారిని క్షమించేటువంటి సమస్య ప్రసక్తి ఉత్పన్నం కాదు. కాబట్టి ఏదైతుందో ఏదో ఒకటి చేసినట్టు కనబడాలని చెప్పని ఆడికి వచ్చింది మేడిగడ్డ. మరి వచ్చిన దాన్ని నిర్మాణాత్మకంగా దాన్ని పరిశీలించి స్థలాలు సూచనలు చేయాలి కదా. దానికి ఒక రాజకీయ వేదిక ఎంచుకున్నాడు, నువ్వు మేడిగడ్డకు వచ్చింది, మేడిగడ్డ పునర్నిర్మాణానికి ఏదైతుందో దాన్ని పరిశీలించి సలహాలు సూచనలు ఆదేశాలు జారీ చేసి నిర్మాణానికి ఉపక్రమిస్తావా? నువ్వు కేసీఆర్ ఉరిజిత్తా ఇది ఎక్కడ పాపం రా. ప్రతిపక్షాలు ఏదైతుందో ప్రజాస్వామ్యుతంగా పరిణమిల్లాలి, అవి మనం బలంగా ఉండాలని కోరుకోవాలి. ప్రతిపక్షాలు ఎంత మేరకు బలంగా ఉంటే పాలకపక్షం అంత బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. ప్రతిపక్షాలు ఎంత బలంగా ఉంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షం అధికార పార్టీ ప్రభుత్వం ఏదైతుందో అంత బాధ్యతాయుతంగా పనిచేస్తుంది. అది ఏదైతుందో మరి ఇంత ఈర్ష్య అయితే ఎట్లనే, నువ్వు చేసిన మీద ఏదైతుందో ఇవాళ కుట్రలు కుతంత్రాలు ఈర్ష్యా ద్వేషాలు, ఇవాళ నిజంగానే పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఏదైతుందో నువ్వు ఏ కుట్రతోనైతే ఇవాళ ఆనాటి ప్రభుత్వ కేసీఆర్ గారికి హరీష్ రావు గారికి కానీ వీళ్ళ సంబంధిత అధికారులకు ఒక విధమైనటువంటి ఒక దోషులుగా చిత్రీకరించాలని ప్రయత్నం చేసినావు. ఇలా హైకోర్టు రాష్ట్ర అత్యున్నతమైన న్యాయస్థానం ఇలా పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా మీరు ఏ విధమైన చర్యలు చేపట్టడానికి అవకాశం లేదు స్పష్టంగా పేర్కొన్నది.